ఏంటి పెద్ద అందగత్తు అంటే టెక్క అది అలా ఉంటుంది కదే. ఇంటర్వ్యూలో కదండి మరీ గట్టి చెప్తే అంటే మరీ ఆ సినిమాలో చెప్పేసినట్టు ఆ ఫోర్స్లో, అందుకే లైట్గా కొంచెం చిన్న ఇచ్చాను. సో ఇది చాలా ఫేమస్ అయింది యాక్చువల్లీ. నువ్వు నన్ను చేసుకునేదంటే అడ్డమంతా మాడుతున్నావు, నేను చేసుకుంటే అంటాడు. అంటే ఆడు ఆ స్లాంగ్ కూడా చాలా ఓవరాల్గా నాకు ఆయన పాపం తేజ గారు బాగా ఫ్రీడమ్ ఇచ్చారంటే. ఆ క్లాస్ రూమ్లో సీను ఆ దమ్ము కొట్టి సిగరెట్లు తాగేసి క్లాస్ రూమ్లోకి వచ్చినప్పుడు ఆయన చెప్పారు, నువ్వు ఎంత రగ్డ్గా చేస్తే అంత బాగుంటుంది. ఆ రగ్నెస్ కూడా నిన్ను చూశాక గోపిచంద్ని తలుచుకుంటారు. నువ్వు ఎలా అయితే చేస్తావో, ఓహో ఈ అబ్బాయి పెద్ద అయితే ఇలా ఉంటాడా, అప్పుడు నేను వన్స్ డైలాగ్స్ నేను తీసేసుకొని నువ్వు నన్ను చేసుకునేదంటే అడ్డంత మాట్లాడే ఇలా ఉంటుంది అనమాట. అంటే కంప్లీట్ రఫ్గా దాంతో లెన్స్ పెడతారు, కళ్ళకి లెన్స్ పెట్టినప్పుడు ఇంకా ఓవర్ రగ్డ్ అయిపోయింది. బై గాడ్ గ్రేస్, దేవుడి దయ వల్ల ఆడియన్స్ అందరికీ బాగా కనెక్ట్ అయింది ఆ క్యారెక్టర్. అందరికీ ఇప్పటికీ గుర్తున్న రోల్ అది. నిజం చెప్పాలంటే ఇక్కడే కాదు, తమిళ్ కూడా నేనే చేశాను. తమిళ్ కూడా పిలిపించారు నన్ను. అక్కడ ఎవరు దొరకలేదు వాళ్ళకి. నిజం చెప్పాలంటే ఎవరినో పెట్టుకుందాం అనుకున్నారు, వాళ్ళకి దొరకలా. మళ్ళీ ఎడిటర్ మోహన్ సార్ నాకే ఫోన్ చేసి, బాబు నువ్వు ఎంత తీసుకుంటావు అమ్మా సార్, మీరు పెద్దవాళ్ళు, పెద్ద బ్యానర్, నేను ఆల్రెడీ మీ బ్యానర్లో మనసిచ్చి చూడు అనే సినిమా చేశాను అడే నవీన్ గారితో చేశాను సార్. మీ దగ్గర నేను ఎంత తీసుకుంటాను, నాకు అంత స్టేజ్ రాలేదు సార్. మా నాన్నగారు అన్నారు, మా వాడికి అంత ఇంకా స్టేజ్ రాలేదు సార్, మీ ముందు వాడు చిన్న పిల్లవాడు, మీ ఆశీర్వాదాలు ఉండాలి, మీరు ఎంత ఇస్తే అంత ఇవ్వండి, టికెట్స్ వేస్తున్నాను, బాబుని పంపించండి. వెళ్ళాను సార్. ఒక 4 to 5 days షూటింగ్, తిరుపతి, చెన్నై, అంతే. నాకు అప్పుడు యాక్చువల్గా తమిళ్ అస్సలు రాదు తమిళ్. డైలాగ్స్ నేనేం చేశానంటే, సినిమా నాకు వస్తుందని నాకు బాగా కాన్ఫిడెంట్. నాకు ఓకే కాకముందే నేను మా వన్ ఆఫ్ ద చిన్నప్పటి నుంచి తెలిసిన ఒక ఫ్రెండ్ ద్వారా నేను తెలుగు ట్రాన్స్లేట్ చేయించేసుకున్నాను. ఇప్పుడు రే అందరూ వినండి, సుజాత నాకు కాబోయే పిల్లం, దీంతో ఏం మగాడు మాట్లాడినా దాని పక్కన కూర్చుని ఒక్కొక్కటి కాళ్ళు చేతులు ఎరక్కొడేస్తానంటాడు. ఇదే డైలాగ్ని తమిళ్ తెలిసిన ఒక అతను ఒక ఫ్రెండ్ ద్వారా కూర్చోపెట్టుకుని నేను రాసుకున్నా. என்னடி பெரிய ஆளுக்கு திமிரில் பேசுறியா, டே எல்லாரும் கேட்டுக்கங்க, இந்த சுஜாத்தை நான் கட்டிக்கு போகிறப்போ நீ கூட யாராவது பேசினாலும் சரி, పక్కతో ఉకాందాலும் సరే, ఆ కయ్యో కాలం వడచ్చిడు. ఇదెల్లా సారీ నాకు తమిళ్ వచ్చేస్తుంది ఇప్పుడు అంతా, నాకు అప్పుడు వచ్చేది కాదు. ఇది రాసుకొని ఇలా పేపర్లో నేను రాసుకొని బయట చేసి కూర్చున్నా. నాకు తెలుసు ఖచ్చితంగా నన్నే పిలుస్తారని నాకు కాన్ఫిడెంట్, పక్కా కాన్ఫిడెంట్. కరెక్ట్ కాల్ వచ్చింది. నేను విన్నాను జయం చేస్తున్నారంటే అక్కడ నీ గురించి అది డిస్కషన్ వచ్చిందని అక్కడ తెలిసిన వాళ్ళు చెప్పారు. బట్ వేరే వాళ్ళ నుంచి వస్తున్నారు, ఇక్కడ నుంచి ఎందుకు పిలిపించడం, మెడ్రాస్కి చెన్నైకి వద్దనుకున్నారు అనేసి అన్నారు. కానీ నా కాన్ఫిడెంట్ ఏంటంటే ఖచ్చితంగా పిలుస్తారు, కనెక్ట్ అయి ఉంటుంది వాళ్ళకు కూడా, నా లుక్స్ కనెక్ట్ అయి ఉంటుంది, ఎందుకంటే గోపిచంద్ గారు లుక్స్ కనెక్ట్ అయి ఉంటుంది అని ఒక చిన్న కాన్ఫిడెంట్తో వాళ్ళు పిలిచినా పిలవకపోయినా తమిళ్ నేర్చుకున్నట్టు ఉంటుంది అని మొత్తం నా ఈచ్ బై ఎవ్రీ డైలాగ్ మొత్తం ప్రాక్టీస్ చేసి కూర్చున్నా. సెట్కి వచ్చింది, సెట్కి వెళ్ళి వాళ్ళు డైలాగ్ పేపర్ ఇస్తున్నారు. డైలాగ్ పేపర్ ఇస్తే ఏంట్రా బాబు అంటే, సేమ్ తెలుగులో హల్లు ఒత్తులు పోకుండా కామాలతో సహా అదే ఉంది అక్కడ డైలాగ్. ఇంక నేను బయట చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చేసుకుని వెళ్ళిపోయా. వెళ్ళంగా ఒకటే టేక్ చేస్తా. వాళ్ళందరూ ఎలా తెలియదు, నీకు తమిళ్ రాదు కదా సార్, మీరు నన్ను పిలవకముందే నేను తెలుగులో నాకు తెలిసిన ఆయన ఉన్నాడు రాజ్కుమార్ అని, ఆయన ద్వారా నేను రాసుకొని నేను ప్రాక్టీస్ కూడా చేసేసాను సార్. వాళ్ళు అన్నారు, మోహన్ సార్ బాబు ఈ ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒక రోజున మంచి హీరో అవుతావు బాబు, ఈ మాత్రం డెడికేషన్ ఉంటే ఇది ఇలాగే కంటిన్యూ చేసుకో, కళ్ళు నెత్తికెక్కించుకోకుండా ఆ రోజు అన్నారు గురువుగారు ఎడిటర్ మోహన్ సార్. డెఫినెట్గా సార్. సో అలా సింగిల్ టేక్లో. కానీ నేను ఆ సినిమా డబ్బింగ్ చెప్పలేకపోయా, ఎందుకంటే నాకు ఇప్పుడు తమిళ్ బాగొచ్చు, తమిళ్ చాలా బాగొచ్చు, రాయటం చదవడం కూడా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా. అప్పుడు లేదు, రాదు. డబ్బింగ్ చెప్తే తెలిసిపోతుంది, ఒక తెలుగు అబ్బాయి తమిళ్లో డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు నేను డబ్బింగ్ చెప్తే తెలీదు, తెలుగు అబ్బాయి చెప్తున్నాడని తెలియదు, అంత బాగా నేర్చుకున్నాను నేను యాక్చువల్లీ మాట్లాడి. ఆ డబ్బింగ్ ఒక్కటి మిస్ చేశాను, కానీ డబ్బింగ్ నచ్చలేదు నాకు ఆ సినిమా. ఎందుకంటే నేను చాలా రగ్గడ్గా చెప్తా, నా వాయిస్ బేస్గా ఉంటుంది, ఓవర్ ఇదిగా ఉంటుంది నాది, రగ్గడ్ ఎక్స్ప్రెషన్స్. అక్కడ డబ్బింగ్ థియేటర్లో వెళ్ళేసరికి నాకు, నేను సినిమా చూసినప్పుడు నాకు అంత అనిపించలా. ఎల్లారు కేటికాగానే ఒక అంటే కెమెరా ఇక్కడ ఉంటుంది, ఇలా బిట్ ప్రొఫైల్లో ఉంటుంది, నేను అటు ఇటు టర్న్ అవుతూ ప్యానింగ్ అవుతూ నా బాడీ ప్యాన్ అవుతూ నేను చెప్తుంటా. కెమెరా ఇలా ఉంటుంది అనుకోండి, అటు ఇటు ప్యాన్ అవుతూ చెప్తా. ఆ ప్యానింగ్ అయినప్పుడు ఈ ప్రొఫైల్లో నా నోరు లెగిసి నర్వ్ అంతా కనిపిస్తుంది. అక్కడ డబ్బింగ్లో నాకు అదొక్కటే బాగా బాధేసిందప్పా. నేను ఆ రోజు అనుకున్నా, ఏ భాషలోకి పోయినా, ఏ భాషలోకి వెళ్ళినా ఆ భాష మాట్లాడటం నేర్చుకోవాలి.
ఎందుకంటే మన హీరోయిన్స్ కాదు, టప్ అని ఏదో ఒక వచ్చిరా అని చెప్పేస్తే కుదరదు. వాళ్ళు డబ్బింగ్ చెప్పకపోయినా పర్లేదు, బికాస్ వాళ్ళకి కొంచెం ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఒక హీరోగా నేను తమిళ్లో సినిమా చేస్తున్నాను అనుకోండి, నేను కూడా అక్కడ అపత్త అంటే చండాలా ఉంటుంది. బాబు ఈయన ఎవరో పక్కూరు నుంచి వచ్చాడు, మనోడు కాదులని పంపించేస్తారు ప్యాకప్ చేసి. అందుకని ఆ రోజు డిసైడ్ అయింది ఏంటంటే నేను తమిళ్ నేర్చుకోవాలి, నాకు రావాలి. అప్పుడు తమిళ్ ఇప్పుడు నిన్న నేను యాక్చువల్లీ ఇప్పుడు చెన్నైలో ఉంటున్నాను, చాలా వరకు తమిళ్ మూవీస్ చేస్తాను. మొన్న వచ్చాను 2 days బ్యాక్, సారీ ఈరోజు వచ్చాను. నాకు మా అమ్మతో మాట్లాడుతుంటే కూడా నాకు నోటికి తమిళ్ వస్తుంది, ఉండి 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 సడన్గా తమిళ్ వస్తుంది. అంటే ఏంటంటే ఆ లాంగ్వేజ్ మీద నాకు ఎట్లైనా పట్టు, ఆ స్లాంగ్లు నేర్చుకోవాలని. మనకు ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ ఎలా ఉంటుంది, రాయలసీమ స్లాంగ్ ఎలా ఉంటుంది, తర్వాత తూర్పుగోదావరి ఈ జిల్లాల స్లాంగ్ ఎలా ఉంటుంది, అక్కడ కూడా మధురై స్లాంగ్, పాండీ స్లాంగ్ అవి కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎందుకంటే డబ్బింగ్లో ఒకవేళ ఏదైనా సెట్లో నేను తప్పు చేసిన డైలాగులు డబ్బింగ్లో కవర్, డబ్బింగ్లో కనుక మిస్ చేసామంటే మనకి ఇంకో ఛాన్స్ దొరకదు. ఇంకా మనంత పిచ్చోళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే ఆడియన్స్ పట్టేస్తారు. ఆడియన్స్ చాలా ఈజీగా పట్టేస్తారు. ఎక్కడ ఎక్స్ప్రెషన్ డౌన్ అయినా రే ఇడికి రాలేదురా బాబు, ఇగో దీనికి రాలేదురా బాబు.